అందరికీ నమస్కారం. నేను మీ గంగుల అంజలి యాదవ్. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాల్ని. బీసీ కోసం, బీసీ మహిళల కోసం పోరాడే ఒక బీసీ ఉమెన్ గా గ్రేటర్ హైదరాబాద్ మహిళా ప్రెసిడెంట్ గా నేను బాధ్యతలు చేపట్టి చేస్తున్నాను. ఈ రోజు నేను చేసే హార్డ్ వర్క్ నన్ను గుర్తించి గవర్నమెంట్, మన తెలంగాణ రాష్ట్రం గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు గాని, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గాని, అంతేకాకుండా మహిళా కాంగ్రెస్ నుంచి నేషనల్ ప్రెసిడెంట్ అలకలంబ గారు గాని, తెలంగాణ స్టేట్ మహిళా ప్రెసిడెంట్ సునీతారావు గారు, వీళ్ళందరూ నన్ను గుర్తించి ఈ రోజు మహిళా కాంగ్రెస్ తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నిక చేయడం జరిగింది. సో నాకు ఈ రోజు నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత నా చేతికి ఇచ్చినందుకు, ఈ తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో ప్రతి ఒక్క ఉమెన్ కి ఏ హెల్ప్ ఉన్నా, ఏ అవసరం ఉన్నా నా వంతు సాయం నేను చేస్తాను. గవర్నమెంట్ కి నేను రుణపడి ఉంటాను. ప్రతి ఒక్క మహిళలకు నా వంతు సాయం, వాళ్లకు ప్రజల్లోకి మన గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకాలు గాని, 6 గ్యారంటీలు గాని, ప్రతి ఒక్కటి మన గవర్నమెంట్ ఏదైతే పథకాలు తీసుకొచ్చిందో అది ప్రతి ఒక్కటి ప్రజల్లోకి తీసుకెళ్తాను. ప్రతి ఒక్క మహిళలకు అందేలాగా నా వంతు నేను కృషి చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు గవర్నమెంట్ కి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అంతేకాకుండా ఈ రోజు నేను ఫిలిం ఛాంబర్, మన తెలంగాణ ఫిలిం ఛాంబర్ అయిన రామకృష్ణ గౌడ్ గారి ఆఫీస్ కి రావడం, ఛాంబర్ కి రావడం జరిగింది. ఆల్రెడీ నేను ఇక్కడ మెంబర్ గా ఉన్నాను. సో మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గారు ఈ రోజు ఆఫీస్ కి నన్ను ఇన్వైట్ చేసి నాకు ఈ శుభ సందర్భంలో నాకు చిన్న సన్మానం చేయడం జరిగింది. ఈ పెద్దవాళ్ల ఆశీస్సులతో నేను ముందుకెళ్లాలి. పదవుల కోసం పనిచేయను, బాధ్యతతో పనిచేస్తుంటే ఆ బాధ్యత మనం కర్తవ్యం మనం కరెక్ట్ గా నిర్వహిస్తే పదవులు అనేది మనల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి. అదే నా విషయంలో జరుగుతుంది. ప్రతి ఒక్కటి అడుగడుగు నన్ను ఎత్తుకుంటూ వస్తుంది, నేను ఎత్తుకుంటూ పోవట్లేదు. నేను ఎక్కడైతే ప్రజల్లోకి వెళ్లిపోయి ప్రజలకు నేను న్యాయం చేయాలనుకుని పని చేస్తున్నానో అదే విధంగా ప్రతి ఒక్క మహిళ, ఉమెన్ కానీ ప్రతి ఒక్కరు మనం ఆ విధంగా ముందుకు లక్ష్యం పెట్టుకుని పనిచేస్తూ పోతుంటే ఆటోమేటిక్ గా ఏదైనా మనం సాధించగలుగుతాము. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మా అంజలి గారు బీసీ మహిళా ప్రెసిడెంట్ గా ఉన్నారు. అలాగే మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ గా ఉన్నారు. చాలా యాక్టివ్ గా ఉన్నారు. వారికి తెలంగాణ మహిళా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా రావడం చాలా చాలా సంతోషం. కంగ్రాచులేషన్స్ మేడం. మీరు ఇంకా ఎన్నో పెద్ద పెద్ద పదవులు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సినీ ఇండస్ట్రీలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలి, నటించాలి, బాగా పేరు తెచ్చుకోవాలి. తర్వాత కార్పొరేటర్ కావాలి, ఎమ్మెల్యే కావాలి, మినిస్టర్ కావాలి. చాలా పదవులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి మనస్సుతో ఎవరు పిలిచినా ఇక్కడికి ఒక ప్రోగ్రామ్ చేయాలంటే డెఫినెట్ గా వెళ్లి పనిచేసే మనస్తత్వం ఉన్న మా అంజలి గారు డెఫినెట్ గా పైకి వస్తుందనే నమ్మకం ఉంది. ఎందుకంటే పదవుల కోసం వెళ్లే వారి కోసం రావు, ఇప్పుడు పనుల కోసం పనిచేస్తూ వెళ్తుంటే ఆటోమేటిక్ గా అవే వస్తుంటాయి పదవులు. కాబట్టి పనులు చేసే తత్వం ఉన్న అంజలి గారికి మంచి పదవులు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు పొద్దున్న లేస్తే ప్రజల కోసం మనం ఏం చేయాలి, నేను ఎవరికి ఏ హెల్ప్ జరిగితే నేను బాగా చేయగలుగుతాను అనే ఒక మంచి ఉద్దేశం ఉండి ఎవరు ఫోన్ చేసి ఈ పని ఉంది అనగానే అక్కడ ప్రత్యక్షమై వాళ్ళకి సహకరించే మనస్తత్వం ఉన్న అంజలి గారు మంచి పదవులతో పాటు మంచి ఆర్టిస్ట్ గా కూడా ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడు నవ్వుతూ అందరినీ పలకరించే మనస్తత్వం ఉన్న అంజలి గారిని పార్టీ కూడా గుర్తించి ఈరోజు వైస్ ప్రెసిడెంట్ చేయడం అనేది చాలా గ్రేట్. డెఫినెట్ గా ఇంకా ఉన్నత పదవులు వస్తాయి. వారి కోరిక ఏంటంటే కార్పొరేటర్ కావాలి, ఎమ్మెల్యే కావాలి అన్న కోరిక వారికి. కాబట్టి ఆ పదవులు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా మంచి జరుగుతుంది, జరగాలి. మా కబడ్డీలో కూడా మంచి ప్రిన్సిపల్ క్యారెక్టర్ వేయబోతున్నారు దానిలో. ఇటు యాక్టింగ్, అటు రాజకీయాల్లో రెండు పడవల పైన నడవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మంచి మనసున్న వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది, మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చిన వాళ్ళకు కూడా థ్యాంక్ చెప్తూ
మీకు కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎస్, ఈ రోజు అంజలి గారికి కాంగ్రెస్ పార్టీ మహిళా వైస్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయ్యారు. సో చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇలానే మ్యామ్ మీకు ఇంకా ఫ్యూచర్ లో చాలా ఇంకా పెద్ద పెద్ద సక్సెస్ రావాలని మేమందరం కోరుకుంటున్నాము. అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను మిమ్మల్ని యాజ్ అన్ ఆర్టిస్ట్ గా చూడడానికి కోసం. సో మా మూవీ కబడ్డీలో చాలా మంచి పాత్ర చేస్తున్నారు మీరు. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మా ఈ సన్మానంలో మర్చిపోయిన ఈ సన్మానంలో మా కాంగ్రెస్ పార్టీలో మా చారి గారు, ఆయన ప్రొడ్యూసరు, తర్వాత మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ స్టూడియో సెక్టర్ చైర్మన్, దాదాపు ఒక 20 సినిమాలు చేసిన నిర్మాత వారు, అలాగే స్టూడియో అధినేత, కాంగ్రెస్ పార్టీలో క్యాంపెయిన్ సెక్రటరీగా ఉన్నారు. వారు కూడా చాలా యాక్టివ్. వారికి అలాగే మా అక్స హీరోయిన్ గా చాలా సినిమాలు చేస్తా ఉంది. మా దీక్షలు కూడా హీరోయిన్ గా చేసింది అమ్మాయి. ఆ అమ్మాయికి కూడా మంచి ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే మా అంజలికి వచ్చిన పోస్ట్ అనగానే డెఫినెట్ గా మేము కూడా వస్తామని వచ్చి వాళ్ళు కూడా పాల్గొన్నందుకు వారికి కూడా థ్యాంక్ యూ. ఒక రాష్ట్ర స్థాయి పోస్ట్ తీసుకోవడం చాలా గొప్ప విషయం. పిసిసి డైరెక్ట్ గా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా తీసుకున్నందుకు అంజలి గారికి చాలా థ్యాంక్స్. నెక్స్ట్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి ఒక మంచి పాత్ర చేసి సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి ఇంట్రడక్షన్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్.